చూస్తున్నావు గారా బిల్డింగు, దీన్ని బిల్డర్ గారు ఆ ముందు వైపు ఉంటారు, వెళ్ళి కలుద్దాం. సార్ చెప్పండి సార్. నమస్తే సార్, మా ఫ్రెండ్ అండి. చెప్పండి సార్. మైత్రి ఇన్ఫా పవన్ కుమార్ గారు మీరే కదా సార్? అవునండి. అందు గురించి ఈ ఏరియా చాలా మంది చెప్తున్నారు. ఒక ఆయన కార్డు ఇచ్చారు, మా ఫ్రెండ్ నిమిత్తం మిమ్మల్ని కలిసి వచ్చాం సార్. రండి సార్, బిల్డింగ్ చూస్తే మాట్లాడుతున్నాం, పైకి వెళ్దాం రండి సార్. సార్ ఏదో మాట్లాడాలన్నారుగా, చెప్పండి. చెప్పరా? నీకు తెలిసిందే కదరా సార్, ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు తీసుకొని కొద్ది కాలమే అయ్యింది, కానీ ఇప్పుడే గోడలన్నీ బాగా పగుళ్ళు వచ్చేసినాయి, బాత్రూంలో లీకేజ్లు, స్లాబ్ అంతా పెచ్చురుడిపోతుంది, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి సార్. మధ్యతరగతి కుటుంబానికి సొంత ఇల్లు అనేది ఒక గొప్ప కళ. ఆ ఇల్లు ఇప్పుడే పాడైపోతుంది, ఇంక నేను నా తర్వాత తరానికి నా పిల్లలకి ఆ ఇల్లు వేస్తాను. అందుకే ఇప్పుడు కొత్త ఇల్లు ఒకటి కట్టాలనుకుంటున్నాను సార్. దానికి మీలాగా నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకొని మీ ఆధ్వర్యంలో ఇంటి నిర్మాణం జరగాలని నేను కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్స్ సార్ నా దగ్గరికి వచ్చినందుకు. నా పేరు పవన్ కుమార్ చలికొండ. నేను మచిలీపట్నంలోనే పుట్టాను. నేను బీటెక్ కూడా చదువుకుంది మచిలీపట్నంలోనే డిఎంఎస్ ఎస్విహెచ్ కాలేజీలో చదువుకున్నాను. నేను మా నాన్నగారిది సిమెంట్ బిజినెస్, మాకు ఒక 50 ఏళ్ళ అనుభవం ఉంది సిమెంట్ బిజినెస్లో. ఆ అనుభవాన్ని, మా నాన్నగారి ప్రోత్సాహాన్ని మొత్తం తీసుకుని నేను ఇలా కన్స్ట్రక్షన్ బిజినెస్లోకి దిగాను. నేను ఈ టెక్నిక్స్ అన్నీ కూడా నేను హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు నేర్చుకున్నామండి. నేను ఒక 10 ఏళ్ళు అక్కడ రియల్ ఎస్టేట్ చేశాను, కన్స్ట్రక్షన్ చేశాను, వుడ్ వర్క్ చేశాను, బిల్డింగ్ కట్టాను. ఆ అనుభవంతో, ఆ అనుభవాన్ని మా నాన్నగారు ఇచ్చిన ఇక్కడ సిమెంట్ బిజినెస్ నాలెడ్జ్ని మొత్తం కలుపుకొని ఎలా కట్టాలో అన్నది నేర్చుకున్నాను. సార్ ఇప్పుడు మీరు మచిలీపట్నంలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారా? ఎక్కడెక్కడ చేస్తున్నారు సార్? నేను కరెంట్లీ ఇప్పుడు మచిలీపట్నంలో మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ పీకాక్ బార్ వెనకాల ఒక 200 గజాల్లో ఒక సెమీ కమర్షియల్ బిల్డింగ్ కడుతున్నానండి. అది ప్లాన్కి అప్రూవల్ పెట్టాం. 2 రోజుల్లో ప్లాన్ అప్రూవల్ అయిపోతే రేపు ఈ ఆషాఢ మాసం అయిపోయిన వెంటనే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. అలాగే మన కొబ్బరి తోటలో ఒక 3 విల్లాలు కడదామన్న ప్లాన్లో, మెడికల్ కాలేజ్ ఆపోజిట్లో ఉన్న ప్లేస్లో కూడా ఇప్పుడు మీరు చూసారు ఈ కన్స్ట్రక్షన్, ఇది కూడా అయిపోతుంది. కన్స్ట్రక్షన్స్ అన్ని చూస్తుంటే చాలా హై లెవెల్లో ఉన్నాయి. మరి మిడిల్ క్లాస్ కూడా కట్టారు సార్? కడతాము. ఎవరెవరు రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా మనం కట్టి పెడతాం. ఇందాక మీరు అడిగిన దానికి మన దగ్గర మొత్తం 3 సెగ్మెంట్స్ ఉంటాయి. బేసిక్ సెగ్మెంట్ ఉంటుంది, ప్రీమియం సెగ్మెంట్ ఉంటుంది, లగ్జరియస్ సెగ్మెంట్ ఉంటుంది. బేసిక్ సెగ్మెంట్లో వాళ్ళు ఇచ్చే రేటు అనుగుణంగా మనం దాంట్లో వాడే మెటీరియల్ వాడతాం. అలాగే ప్రీమియం సెగ్మెంట్లో దానికి తగ్గ మెటీరియల్ దానికి వాడతాం. లగ్జరియస్ సెగ్మెంట్లో దానికి తగ్గ మెటీరియల్ దానికి వాడతాం. కానీ మనం ప్రతి సెగ్మెంట్లోనూ ఈ వాటర్ ప్రూఫింగ్ కెమికల్, ఈ పిడిఫిన్ వాటర్ ప్రూఫింగ్, ఈ ఫైబర్ మెష్ అన్నది ప్రతి దాంట్లోనూ వాడతాం. అదే మా గొప్పతనం. మరి ఏం ఆలోచించా? ఇంకెందుకు ఆలస్యం, నిర్మాణ రంగంలో ఎంత అనుభవం ఉన్న మైత్రి కన్స్ట్రక్షన్ వారికి మన ఇంటి నిర్మాణాన్ని ధైర్యంగా అప్పచెప్దాం.